గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. గతంలో అనేక దఫాలుగా వినతులు ఆందోళన చేసిన యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా గత 3 రోజుల నుండి అదాని గంగవరం పోర్టు కార్మికులు తమ వేతనాల పెంపు కోసం గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీలు, ఉద్యోగ భద్రత, రిఫరల్ హాస్పిటల్ కోసం ఆందోళన చేస్తున్నారు. నేడు గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది. యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాల పెంపు, గత హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, లేని ఏడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోర్టు కార్యకలాపాలన్నింటినీ పూర్తిగా స్తంభింపచేస్తామని యాజమాన్యాన్ని సిఐటియు హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా గంగవరం పోర్టులో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ప్రస్తుత అధిక ధరలతో బతకడం కష్టంగా ఉందన్నారు. చాలీచాలని జీతాలతో కనీసం ఇంటి అవసరాలు, పిల్లల చదువులు, మెరుగైన వైద్యం చేయించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. నేను 16 సంవత్సరాల నుంచి, నా పేరు శ్రీనివాసరావు అండి, 16 సంవత్సరాల నుంచి గంగవరం పోర్టులో చేస్తున్నాము. కానీ ఇంతవరకు సరైన కనీస వేతనాలు కాదు, సరైన ఇన్సెంటివ్, సరైన బెస్ట్ అలవెన్స్ కాదు, ఏమి ఇవ్వడం లేదు. కానీ ఒకవేళ ఏమైనా లోపల యాక్సిడెంట్ అయినా, బయట ఏమైనా జరిగినా సరే యాజమాన్యం అసలు పట్టించుకోవడం లేదు. ముందున్న మేనేజ్మెంట్ కూడా చెప్పాము. ఇప్పుడు అదాని వచ్చింది, 3 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు అయింది సార్. ఈ రోజు వారికి అది చేస్తాం, ఇది చేస్తాం. మేము ఆపరేటర్లుగా చేస్తున్నాం. రాత్రిలో ఒక నైట్ అలవెన్స్ కాదు, ఏం లేదు. ఒక్కొక్క ఆపరేటర్ కూడా పని చేయిస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కాబట్టి ఈ రోజు వారికి నిర్వాసితులు చేస్తున్నారు, వాళ్ళ దీనికోసం కాదు. మేము కూడా ఆపరేటర్లుగా ఈ యాజమాన్యం చెప్తున్నాం, ఎన్ని చెప్పినా సరే పట్టించుకోలేదు. కానీ ఈ రోజు వాళ్ళకి మద్దతుగా మళ్ళీ మేము కూడా సంఘీభావంతో వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి ఆపరేటర్గా మీరు చేస్తున్నారు, మా కష్టాల్లో కూడా మీరు పాలు పంచుకున్న వాళ్ళ ఆవేదన కూడా మేము అర్థం చేసుకొని లాస్ట్కి నేను యాక్చువల్లీ నిన్న 3 షిఫ్ట్లు చేశాను సార్, ABC. ఎందుకంటే మన కంపెనీ కోసం చేసాం. కానీ 3 షిఫ్ట్లు చేసాం కదా, సరైన కనీసం నువ్వు తింటున్నావా చేస్తున్నా కూడా అడగలేదండి యాజమాన్యం. అలాంటి పరిస్థితుల్లోని ఇక్కడ కార్మికుల్ని వాళ్ళు నచ్చినట్టు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఎటువంటి కనీస వేతనాలు కాదు, ఒక హాస్పిటల్ సౌకర్యం కాదు, తర్వాత ఏమైనా జరిగినా ఒక యాక్సిడెంట్గా ఏం జరిగింది సరే ఏమైనా వాళ్ళకి బెనిఫిట్స్ కాదు, ఏమీ ఇవ్వడం లేదు సార్. లక్షల కోట్లు టర్న్ అవుతుంది సార్, లక్షల కోట్లు టర్న్ అవుతుంది. అలాంటిది యాజమాన్యం ఇప్పటికీ పనిచేసే వాళ్ళు 14 రోజులు చేస్తున్నారు, 10,000-15,000 జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా అప్పుల పాలంటే సూసైడ్ కూడా చేస్తున్నారు. చాలా మంది చాలా బాధలతో ఉన్నారు. మా డిమాండ్ ఒకటే సార్, కనీస వేతనాలు ఇవ్వాలి, డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి, తర్వాత ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ కార్మికులందరినీ కూడా ఒక రెగ్యులేట్ చేయాలి, అదానిలో రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక జిందాల్ స్టీల్ ప్లాంట్లో పనిచేసి అక్కడ 16 సంవత్సరాలు చేసి ఇక్కడ 16 సంవత్సరాలు చేస్తున్నా అండి. అక్కడ ఉన్న రూల్స్ మాత్రం సూపర్ రూల్స్ అండి. అదే రూల్స్ ఇక్కడ 0 రూల్స్ అండి. ఎందుకంటే ఇక్కడ చూశాను ఈ రూల్స్. ఎందుకంటే మంచి సాలరీ కూడా వదులుకొని ఈ జిందాల్ ప్లాంట్ వదులుకొని ఈ గంగవరం పోర్టులోకి వచ్చారు. ఇక్కడ సాలరీ కూడా చాలా ఇదిగా ఉంది. నేను ₹1,00,000 జీతాలు వదులుకొని నేను ఈ రోజు ఇక్కడ 20,000 అంటే ఇప్పుడు నాకు 20-30-40,000 జీతం వస్తుందండి. 16 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం 3 సంవత్సరాల క్రితం చెప్పారు సార్, ఏమని మీకు అన్ని కనీస వేతనాలు, అన్ని రూల్స్, రెగ్యులెన్స్ అన్ని ఇస్తారన్నారు. మేము అదాని మీద 100% నమ్మేవండి. అదాని బాగా చేస్తుంది, కార్మికులకు ఐక్యతగా చేస్తుంది. ఎవరికి ఏమైనా సరే, ఎటువంటి ఇబ్బంది అయినా సరే వాళ్ళని తన బిడ్డలుగా చూసుకుంటుంది. మేము కంపెనీ కోసం మేము సేవ చేస్తాం, వాళ్ళు మా బిడ్డలు తన బిడ్డలుగా చూస్తాం అనుకున్నాం. కానీ ఇక్కడ శూన్యం కనిపిస్తుంది, 100% శూన్యం కనిపిస్తుంది. కాబట్టి మా కనీస వేతనాలతో, మా డిమాండ్లతో అన్ని కార్మికులందరికీ ఒకే డివిఎస్ఎన్ రాజు గారు, అలాగే గంగవరం పోర్టు ఎండీ గారికి అందించారు. కాబట్టి గత 24,100 రూపాయల శాలరీతో 14 సంవత్సరాలు పెట్టి మేము జీవనోపాధి సాధిస్తున్నాం. ఇప్పటికి మాకు 7 లక్షల రూపాయలు ఒప్పుకుంది ఒక్కో కార్మికుడికి. ఆ కార్మిక సమస్యలు కానీ ఇంతవరకు క్లియర్ అవ్వట్లేదు. మాకు లోన్లు తీర్చేసుకుంటాం బాబు, మాకు ఏదో శాలరీ పెంచండి, మాకు ఏమైనా మీరు ఇంక్రిమెంట్లు వేయొద్దు, ఇంక్రిమెంట్లు వేయండి అని చెప్తే ఇలాంటి పోలీస్ శాఖతో మమ్మల్ని చాలా హింసలు పెట్టి ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. భోజనం లేక, ఓటర్ ప్యాకెట్ లేక, ఏమి లేక మా జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ఇలాంటి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మాకు శాలరీ పెంచండి, 36,000 రూపాయలు శాలరీ పెంచండి. నాకు ఇష్టం లేకపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. సెటిల్మెంట్, 1 సైడ్ సెటిల్మెంట్కి మేము ఓకే చేస్తాం సార్. ఇంకా మీకు మాకు తెల్లైపోద్ది. ప్రతిసారి ఈ డిమాండ్ మాకు అవసరం లేదని చెప్పి మేము అడుగుతున్నాం సార్. మా నాన్న పేరు గంటిపిల్లి అప్పారావు. మా నాన్న 2012వ తారీఖున చనిపోయారు. మా నాన్నగారికి 15 లక్షలు, మా అమ్మకి జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మా డాడీ అదాని పోర్ట్ గంగవరంలో
పనిచేస్తారు. మా డాడీ పనిచేసి 14 సంవత్సరాలు అయ్యింది. మా డాడీ పనిచేసి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మేము ఎలా తింటామండి? 11,000తో మేము ఎలా గడపాలి? స్కూల్ ఫీజులే కడతామా, లేదంటే ఇంట్లో రాసనే వేసుకుంటామా? మా డాడీ చనిపోయారు. ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. 3 నెలలు అయ్యింది. నా ఒక్కదానికి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి మేము లోన్ ధర్నా చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు అతను రాలేదు. ఈ పోలీసులు దింపుతున్నారు కానీ మమ్మల్ని మా కాస్త చూడట్లేదు అసలు ఎవరునా. అదాని గంగవరం పోర్ట్ ఇప్పటి వరకు దిగలేదు. మేము పోరాటం చేస్తున్నాం కానీ వాళ్ళు అయితే రావట్లేదు. పోలీసులు మాత్రం దింపేస్తున్నారు. మా డాడీ ఈఎస్సీ లేక చనిపోయారు. మా డాడీ ఈఎస్సీ ఉంటే బతకరా? మెడికల్ వల్ల మా డాడీ చనిపోయారు. మెడిసిన్ కూడా ఇవ్వలేదు మా డాడీకి. మా డాడీ ఒక కూలోడు అనుకుంటున్నారా, లేదంటే ఎంప్లాయ్ అనుకుంటున్నారా? ఎంప్లాయ్ అని పేరే కానీ ఇప్పుడు మా డాడీకి శాలరీ లేదు. కూలోడికి మాత్రం నెలకి 15,000 వస్తుంది. ఎంప్లాయ్కి అయితే 11,000 వస్తుంది. ఆ 11,000తో మేము ఏడ్ చేసుకోవాలి? అసలు ఇంట్లోనే చూస్తామా? ఇంట్లో ఫీజులు కడతామా? కూలోడే ఎంప్లాయ్. ఒక కూలోడు చచ్చిపోతే 15 లక్షలు వస్తుంది. ఒక ఎంప్లాయ్ చచ్చిపోతే ఏమొస్తుంది? ఎంప్లాయ్ పేరే కానీ ఎంప్లాయ్ జాబ్ కి విలువ లేదు అసలు. పోర్టోడికి మా కళ్ళల్లో కారం కొట్టేసి. నా పేరు పౌరి అప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడిని, సిఐటియు. అయితే గత 3 రోజులుగా అదాని గంగవరం పోర్ట్ లో నిర్వాసిత కార్మికులు విధులను బహిష్కరించి గేటు ముందు లోపల కూర్చొని ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో మొత్తం 3 గేట్లను స్తంభింపు చేసి నిన్న రైల్వే పట్టాల మీద కూడా కూర్చోవడం జరిగింది. సమస్యను పరిష్కారం చేయమని పదే కోరుతున్నప్పటికీ యాజమాన్యం సమస్య పరిష్కారానికి కృషి చేయకపోగా దీన్ని జటిలం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి పాత సమస్యల గురించి అడిగి తెలుసుకొని ఈ రోజు ఆర్డీఓతో కూడా ఈ అదాని యాజమాన్యం మాట్లాడడానికి సుముఖంగా లేరు. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇతను కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. నిర్వాసిత కార్మికులు మాకు 36,000 వేతనం ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని మొత్తం 1 టైం సెటిల్మెంట్ గా 50 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి నిర్వాసిత కార్మికులు కోరుతా ఉన్నారు. అయితే ఈ రోజు ఎవరైతే గంగవరం పోర్ట్ లో ఉన్నటువంటి ఈ ఆపరేటర్లు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ, ఎవరైతే టెక్నికల్ గా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మొత్తం 4,000 మంది వర్కర్స్ కూడా ఈ రోజు విధులను బహిష్కరించి ఈ గంగవరం పోర్ట్ ని స్తంభింపు చేశారు. అయినప్పటికీ యాజమాన్యం దిగొచ్చి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం లేదు. ఇప్పటికిప్పుడు విశాఖపట్నం పోర్ట్ లో జాయిన్ అయితే 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఇతర అలవన్సులన్నీ కూడా వాళ్ళ సీనియారిటీని బట్టి ఇస్తా ఉన్నారు. కనీసం 36,000 వేతనము 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వమని చెప్పిన కోరుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయడం లేదు. ఏదైతే ఈ 4,000 మంది కార్మికులు ఈ రోజు విధులు బహిష్కరించి కోర్టును స్తంభింపు చేశారు, వెంటనే యాజమాన్యం చర్చలకు రావాలి. చర్చల ద్వారా మా సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఎవరైతే రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గంగవరం పోర్టు కార్మికులకు అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేయాలని, మీరు అదాని వైపు ఉంటారా లేదు కార్మికుల వైపు ఉంటారా తేల్చుకోమని చెప్పేసి అన్ని పార్టీల అభ్యర్థులని నాయకుల్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము.